వైఎస్ జగన్కు తప్పిన ప్రమాదం. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్కు త్రుటిలో ప్రమాదం తప్పింది. కడప విమానాశ్రయం నుంచి పులివెందులకు వెళ్తూ ఉండగా రామరాజుపల్లి వద్ద ఆయన కాన్వాయ్లోని వాహనాలు ఢీకొన్నాయి. వాహన శ్రేణిలో ఇన్నోవా వాహనాన్ని ఫైర్ ఇంజన్ వాహనం ఢీకొంది. అయితే ఎవరికి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఇవాళ తన సొంత నియోజకవర్గం పులివెందుల పర్యటనకు జగన్ వెళ్లనున్నారు. ఘోర పరాజయం నుంచి కోలుకుంటున్న వైసీపీ భవిష్యత్ కార్యాచరణపై ఫోకస్ పెడుతోంది. ఇప్పటికే వరుస సమావేశాలు నిర్వహించిన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమి బాధతో కుంగిన నేతలకు ధైర్యం చెప్పారు. మళ్లీ ప్రజల్లోకి వెళ్ళండి, బాధితులకు అండగా నిలవండి అంటూ యాక్షన్ ప్లాన్ను వివరించారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో నియోజకవర్గంలో పర్యటించాలని నేతలకు సూచించారు. ఈ క్రమంలోనే వైఎస్ జగన్ శనివారం సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించనున్నారు. జూన్ 22న ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి పులివెందుల వెళ్లనున్నారు. 3 రోజుల పాటు జగన్ పులివెందులలో ప్రజలకు అందుబాటులో ఉంటారని వైసీపీ వర్గాలు వెల్లడించాయి. ఇక పులివెందుల టూర్లోనూ ఉమ్మడి కడప జిల్లా వైసీపీ నేతలతో సమావేశం కానున్నారు. ఓటమితో నిరాశలో ఉన్న శ్రేణులకు ధైర్యం చెప్పడంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేస్తారు. పులివెందుల పర్యటనలో స్థానిక నేతలందరినీ కలుస్తారు వైఎస్ జగన్. ఇదిలా ఉంటే ఏపీ శాసనసభ స్పీకర్గా చింతకాయల అయ్యన్నపాత్రుడు బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి దూరంగా ఉండాలని వైఎస్ జగన్ భావించినట్టు సమాచారం. కాగా 3 రోజుల పాటు జగన్ పులివెందులలో ప్రజలకు అందుబాటులో ఉంటారు.